మన చుట్టూ ఉన్న ప్రతి ప్రాణిని నిర్మించిన ఆ అతి సూక్ష్మమైన ఇటుకల కథే ఇది. ఇటుకలు అనే పోలిక చాలా మంచి ప్రారంభం. ఒక భవనాన్ని ఇటుకలు ఎలా నిర్మిస్తాయో మన శరీరాలను కణాలు అలా నిర్మిస్తాయి. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన తేడా ఉంది. గోడలోని ప్రతి ఇటుక ఒకేలా ఉంటుంది. కాని ఒక జీవిలోని కణాలు అలా కాదు. అవి కేవలం ఇటుకలు కాదు. ఒక్కో కణం ఒక పూర్తి నగరం లాంటిది. నగరం లాంటిదా? అవును. దానికి సొంతంగా ఒక పవర్ ప్లాంట్, ఒక సెక్యూరిటీ సిస్టమ్, ఒక కంట్రోల్ సెంటర్ అన్నీ ఉంటాయి. ఈరోజు మనం ఆ నగరంలోకి ప్రయాణం చేయబోతున్నాం. భలే చెప్పారు. సరే, మరి ఈ నగరాన్ని మొదటిసారి ఎవరు చూశారు? ఈ కథ 1665లో మొదలవుతుంది. రాబర్ట్ హుక్ అనే ఒక ఇంగ్లీష్ శాస్త్రవేత్త అప్పట్లో కొత్తగా కనిపెట్టిన సూక్ష్మదర్శినితో ప్రయోగాలు చేస్తున్నారు. ఆయన ఒక సన్నని బెండ్రు ముక్కను దాని కింద పెట్టి చూశారు. అవును, ఆయన కనిపించింది ఒక అద్భుతం. తేనెపట్టులో ఉండే చిన్న చిన్న గదుల్లాంటి నిర్మాణాలు కనిపించాయి. లాటిన్లో సెల్లా అంటే చిన్న గది అని అర్థం. దాని నుండే ఆయన వాటికి సెల్స్ అని, అంటే కణాలు అని పేరు పెట్టారు. కానీ ఇక్కడ ఒక ఊహించని మలుపుంది. ఏంటది? హుక్ చూసింది సజీవ కణాలను కాదు. కాదు అంటే ఆయన చూసిందేమిటి? ఆయన చూసింది నిర్జీవమైన వృక్షకణాల గోడలు. అంటే ఆ నగరంలోని ఖాళీ గోడలను మాత్రమే చూశారన్నమాట. లోపల ఉన్న అసలైన జీవం, ఆ సందడి అంతా అప్పటికే పోయింది. ఓ అలాగా. అసలైన సజీవంగా ఉన్న కణాన్ని, దాని లోపల కదులుతున్న ప్రపంచాన్ని చూడటానికి మానవజాతికి మరో 150 సంవత్సరాలు పట్టింది. దానికి మరింత శక్తివంతమైన సూక్ష్మదర్శినులు అవసరమయ్యాయి. చూడండి, టెక్నాలజీ లేకపోతే సైన్స్ ముందుకు వెళ్లడం ఎంత కష్టమో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. అంటే హుక్ చూసిన ఆ ఖాళీ గదులు ఒక పెద్ద రహస్యానికి తొలిక్లూ మాత్రమేనన్నమాట. ఆ గదుల లోపల నిజంగా ఏమి జరుగుతోందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకు 100 సంవత్సరాలు పట్టింది. ఆ పరిశోధనలో వారు కనుగొన్న మొదటి ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ గదులన్నీ ఒకేలా ఉండవు. వాటి సంఖ్య, ఆకారం, పరిమాణంలో అపారమైన వైవిధ్యముంది. ఖచ్చితంగా. ముందుగా సంఖ్యనే తీసుకుందాం. కొన్ని జీవులు కేవలం ఒక్క కణంతో బ్రతికేస్తాయి. అమీబా, పారామీషియం లాంటివి. వీటిని ఏకకణ జీవులు అంటాం. ఇవి జీవప్రపంచంలోని మినిమలిస్టులు. ఒక్క కణం, కాని అదే తింటుంది, శ్వాసిస్తుంది, పెరుగుతుంది, చివరికి తనలాంటి మరో జీవిని సృష్టిస్తుంది. ఒకే గది ఉన్న ఇంట్లో ఉంటూ ప్రపంచాన్ని జయించడం లాంటిదిది. మరోవైపు మనలాంటి బహుకణ జీవులు ఉంటాయి మన శరీరంలో. అంచనా ప్రకారం దాదాపు 30 ట్రిలియన్ల కణాలు ఉంటాయట. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి ఈ పుస్తకంలో చదివాను. ట్రిలియన్ల కణాలున్న ఏనుగులాంటి అతిపెద్ద జంతువు కూడా తన జీవితాన్ని కేవలం ఫలదీకరణం చెందిన ఒక్క అండం కణంగా ప్రారంభిస్తుంది. అదే కదా. ఇది నమ్మశక్యంగా లేదు. ఆ ఒక్క కణం విభజన చెందుతూ ఒక పూర్తి జీవిగా ఎలా మారుతుంది? అదే కదా జీవశాస్త్రంలోని అసలైన మ్యాజిక్. ఆ ఒక్క కణంలోనే పూర్తి జీవికి సంబంధించిన బ్లూప్రింట్ మొత్తం ఉంటుంది. ఆ కణాలు విభజన చెందడమే కాదు, అవి ప్రత్యేకమైన పనులను కూడా స్వీకరిస్తాయి. కొన్ని కండర కణాలుగా, కొన్ని నరాల కణాలుగా, కొన్ని చర్మ కణాలుగా మారతాయి. దీన్నే స్పెషలైజేషన్ అంటారు. అందరూ ఒకే పని చేస్తే నగరం నడవదు కదా, అలాగే ఇక్కడ కూడా. సరిగ్గా. ఇది ఆకారమనే అంశానికి మనల్ని తీసుకొస్తుంది. కణం ఆకారం దాని విధిని బట్టి ఉంటుందని మన సోర్సెస్ చెప్తున్నాయి. నరాల కణం ఉదాహరణే తీసుకుందాం. అది ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆలోచించండి, మన మెదడు నుండి కాలివేలు వరకు ఒక సందేశం వెళ్లాలంటే అది ఒకే కణం ద్వారా ప్రయాణిస్తుంది. అందుకే నరాల కణాలు మన శరీరంలోనే అత్యంత పొడవైనవి. కొన్ని మీటర్ పొడవు కూడా ఉంటాయి. మీటర్ పొడవా? ఒక కణం? అవును. ఇది ప్రకృతి యొక్క అద్భుతమైన ఇంజనీరింగ్. ఒకే కణం ఇంత పొడవుగా కొమ్మలతో ఒక కేబుల్ నెట్వర్క్లా విస్తరించి ఉండటం వల్లే మనం తక్షణమే స్పందించగలుగుతున్నాం. అంటే వాటి ఆకారం వాటి పనికి తగ్గట్టుగా రూపుదిద్దుకుంటుంది. అలాగే మన రక్తంలోని ఎర్ర రక్త కణాలు గుండ్రంగా ద్విపుటాకారంలో ఉంటాయి. ఆ ఆకారం వల్ల అవి సన్నని రక్తనాళాల్లో కూడా సులభంగా దూరి శరీరంలోని ప్రతి మూలకు ఆక్సిజన్ను చేరవేయగలవు. కరెక్ట్. కండరాల కణాలు పొడవుగా,
కదురు ఆకారంలో ఉండి సంకోచించడం ద్వారా కదలికకు సహాయపడతాయి. ప్రతి ఆకారం వెనుక ఒక ప్రయోజనముంది. అమీబాలాంటి జీవులు ఇంకా తెలివైనవి. వాటికి స్థిరమైన ఆకారం ఉండదు. ఓ అవును. అవసరాన్ని బట్టి ఆకారాన్ని మార్చుకుంటూ కదులుతాయి, ఆహారాన్ని పట్టుకుంటాయి. వాటి ఆకారం మార్పునే మనం అదే మిథ్యాపాదాలంటాం. మిథ్యాపాదాలు అంటే దొంగకాళ్ళు అని అర్థం కదా. ఖచ్చితంగా. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఇప్పుడు పరిమాణం సంగతేంటి? సాధారణంగా పెద్ద వస్తువులు పెద్ద భాగాలతో నిర్మించబడతాయని మనం అనుకుంటాం. కాని జీవప్రపంచంలో ఈ నియమం పనిచెయ్యదన్మాట. ఏనుగులోని కణాలు ఎలుకలోని కణాలకన్నా పెద్దవిగా ఉంటాయా అని ఈ పుస్తకంలో ఒక ప్రశ్న ఉంది. సమాధానం కాదు అని ఉంది. నిజమే, సమాధానం కాదు. అంటే జీవి పరిమాణం కణాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది, వాటి పరిమాణంపై కాదు. ఇది ఒక రకంగా మాడ్యులర్ డిజైన్ లాంటిదా? అద్భుతమైన పాయింట్. ఇది జీవశాస్త్రంలోని ఒక ప్రాథమిక సూత్రం. కణం పరిమాణం దాని విధిపై ఆధారపడి ఉంటుంది, కానీ జీవి పరిమాణంపై కాదు. ఏనుగులోని నరాల కణం, ఎలుకలోని నరాల కణం రెండూ ఒకే రకమైన పనిచేస్తాయి. కాబట్టి వాటి పరిమాణం, ఆకారం దాదాపు ఒకేలా ఉంటాయి. ఏనుగు పెద్దదిగా ఉండటానికి కారణం దానిలో ఎలుక కంటే కొన్ని ట్రిలియన్ల ఎక్కువ కణాలుండటమే. అయితే పరిమాణంలో కొన్ని విపరీతమైన ఉదాహరణలున్నాయి. మనకు తెలిసిన అతి చిన్న కణం ఒక బ్యాక్టీరియా, మైక్రోమీటర్లలో ఉంటుంది. మరి అతిపెద్ద కణం? అతి పెద్ద ఏకకణం ఆస్ట్రిచ్ పక్షిగుడ్డు. గుడ్డా? మొత్తం గుడ్డు ఒకే కణమా? అవును, అది మొత్తం ఒకే కణం. అంటే మనం సూక్ష్మదర్శిని లేకుండా చూడగలిగే ఏకైక కణంతో మనం ఆమ్లెట్ వేసుకోవచ్చు. అబ్బా, ఇది నిజంగా అద్భుతం. సరే, కణం బయటి ప్రపంచాన్ని చూశాం. ఇప్పుడు ఆ నగరం లోపలికి వెళ్ళి చూద్దాం. ప్రతి కణంలో ప్రాథమికంగా 3 భాగాలు ఉంటాయి: కణత్వచం, కణద్రవ్యం మరియు కేంద్రకం. ఒకసారి వీటి గురించి వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. కణత్వచంతో మొదలు పెడదాం. ఇది కణం చుట్టూ ఉండే ఒక పొర. దీన్ని కేవలం ఒక గోడలా ఊహించుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇది ఒక గేట్ కీపర్ కాదు, అది ఒక హైటెక్ సెక్యూరిటీ సిస్టమ్ ఉన్న ఒక ఫ్యాక్టరీ గోడలాంటిది. ఏ ముడి పదార్థాలు లోపలికి రావాలి, ఏ వ్యర్థాలు బయటికి వెళ్ళాలి అనే విషయాలను ఇది చాలా ఖచ్చితంగా నియంత్రిస్తుంది. దీన్నే సెలెక్టివ్ పర్మియబిలిటీ అంటారు కదా. అవును, ఈ నియంత్రణ లేకపోతే కణం బ్రతకలేదు. ఇక కణద్రవ్యం అంటే సైటోప్లాజం. ఇది కేంద్రకానికి మరియు కణత్వచానికి మధ్య ఉండే జెల్లీ లాంటి పదార్థం. ఇది నగరం యొక్క ఫ్యాక్టరీ ఫ్లోర్ లేదా రోడ్లు లాంటిది. కణంలోని అన్ని ముఖ్యమైన పనులు అంటే శక్తిని ఉత్పత్తి చేయడం, ప్రోటీనులను తయారు చేయడం వంటివన్నీ ఇక్కడే జరుగుతాయి. కరెక్ట్. దానిలోనే అనేక చిన్న చిన్న నిర్మాణాలు అంటే కణాంగాలు, ఆర్గనెల్స్ తేలుతూ ఉంటాయి. ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది కేంద్రకం, న్యూక్లియస్. ఇది కణం యొక్క కంట్రోల్ సెంటర్ లేదా సీఈఓ ఆఫీస్ అనుకోవచ్చు. సీఈఓ ఆఫీసా? అవును. కణం ఏమి చెయ్యాలి, ఎలా పెరగాలి, ఎప్పుడు విభజన చెందాలి అనే ఆదేశాలన్నీ ఇక్కడ నుండే వస్తాయి. ఎందుకంటే దీనిలోనే జీవి యొక్క బ్లూ ప్రింట్ అంటే జన్యు సమాచారం ఉంటుంది. ఈ జన్యు సమాచారం క్రోమోజోముల రూపంలో ఉంటుంది. ఈ క్రోమోజోములపైనే జన్యువులు అంటే జీన్స్ ఉంటాయి. మన కంటి రంగు నుండి మన జుట్టు రకం వరకు, తల్లిదండ్రుల నుండి మనకు సంక్రమించే వారసత్వ లక్షణాలను ఈ జన్యువులే నిర్ధాయిస్తాయి. ఇది ఒక భారీ లైబ్రరీ లాంటిది. అందులో మనల్ని నిర్మించడానికి కావలసిన ప్రతి పుస్తకం ఉంటుంది. నిజమే. అయితే అన్ని కణాలలోనూ ఈ లైబ్రరీ ఒకేలా వ్యవస్థీకృతం చేయబడి ఉండదు. ఇక్కడే జీవప్రపంచంలో ఒక అతిపెద్ద విభజన రేఖ ఉంది. కొన్ని కణాలలో ఈ జన్యు పదార్థం కణద్రవ్యంలో స్వేచ్ఛగా తేలుతూ ఉంటుంది. దానికి చుట్టూ ఒక ప్రత్యేకమైన పొర ఉండదు. వీటిని కేంద్రక పూర్వకణాలు అంటే ప్రోకారియోటిక్ సెల్స్ అంటారు. బ్యాక్టీరియా దీనికి ఉదాహరణ. మరి రెండో రకం? రెండో రకం మన కణాల లాంటివి. వీటిని నిజ కేంద్రక కణాలు లేదా యూకారియోటిక్ సెల్స్ అంటారు. వీటిలో జన్యు పదార్థం ఒక పొరతో కప్పబడిన స్పష్టమైన కేంద్రకంలో భద్రంగా ఉంటుంది. అంటే ఈ తేడా చాలా ముఖ్యమైనదన్నమాట. చాలా. ఇది కేవలం ఒక అకడమిక్ వర్గీకరణ కాదు. ఇది జీవం యొక్క 2 ప్రాథమిక ఆపరేటింగ్ సిస్టమ్స్ లాంటిది. ప్రోకారియాట్స్ అనేవి వేగవంతమైన, సరళమైన కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ లాంటివి. బ్యాక్టీరియా వేగంగా విభజన చెందడానికి ఇది సహాయపడుతుంది. యూకారియాట్స్ మన కణాల వంటివి, ఒక అధునాతన గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లాంటివి. సంక్లిష్టమైన పనులను నిర్వహించడానికి ప్రత్యేక విభాగాలుంటాయి.
ఈ మార్పు వల్లే బహుకణ జీవుల ఆవిర్భావం సాధ్యమైంది. ఆపరేటింగ్ సిస్టమ్స్ అనే పోలిక అద్భుతంగా ఉంది. ఇది విషయాన్ని చాలా స్పష్టంగా వివరిస్తోంది. ఈ నిజకేంద్రక కణాల్లోనే మనకు మళ్ళీ కొన్ని ముఖ్యమైన తేడాలు కనిపిస్తాయి. ముఖ్యంగా వృక్షకణాలు మరియు జంతుకణాల మధ్య. అవును, వృక్షాలు, జంతువులు రెండూ యూకారియోటిక్ జీవులే అయినా వాటి జీవన విధానాలు వేరు. కాబట్టి వాటి కణాలలో కూడా అందుకు అనుగుణంగా మార్పులుంటాయి. అతిపెద్ద తేడా కణ కవచం అంటే సెల్వాల్. సెల్వాల్. జంతు కణాలలో కణత్వచం మాత్రమే బయటి పొర. కాని వృక్షకణాలలో కణత్వచం బయట సెల్యులోస్తో నిర్మితమైన ఒక దృఢమైన కవచముంటుంది. ఈ కణకవచం ఎందుకవసరం? దాని ప్రయోజనమేమిటి? జంతువులు కదలగలవు, ప్రమాదం వస్తే పారిపోగలవు, ఆహారం కోసం వెతుక్కోగలవు. కాని మొక్కలలా కాదు. అవి ఒకేచోట స్థిరంగా ఉంటాయి. అవి వాతావరణంలోని మార్పులను, ఉష్ణోగ్రతను, గాలివేగాన్ని తట్టుకోవాలి. ఈ కణకవచం వాటికొక కవచంలా, ఒక బాహ్య అస్థిపంజరంలా పనిచేసి ఆకారాన్ని, రక్షణను ఇస్తుంది. ఓ, అందుకే మొక్కలంత గట్టిగా ఉంటాయా? ఖచ్చితంగా. మనం వాడే కలప ఇంత బలంగా ఉండటానికి కారణం ఆ నిర్జీవ కణకవచాలే. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. కణకవచం కాకుండా రిక్తికలు మరియు ప్లాస్టిడ్లు అనే మరో 2 ముఖ్యమైన తేడాలను కూడా ఈ పత్రాలు వివరిస్తున్నాయి. అవును, వృక్షకణాలలో సాధారణంగా ఒక చాలా పెద్ద రిక్తిక అంటే వాక్యూల్ ఉంటుంది. ఇది కణంలో దాదాపు 90% భాగాన్ని ఆక్రమిస్తుంది. ఇది కేవలం ఒక నిల్వగిడ్డంగి కాదు. ఇది నీటిని నిల్వ చేయడం ద్వారా కణం లోపల ఒక ఒత్తిడిని, అదే టర్గర్ ప్రెషర్ సృష్టిస్తుంది. ఈ ఒత్తిడి వల్లే మొక్కలు నిటారుగా, తాజాగా ఉంటాయి. అందుకే నీళ్లు లేనప్పుడు మొక్కలు వాడిపోతాయి. సరిగ్గా. ఆ రిక్తికలలో నీరు తగ్గిపోయి ఒత్తిడి తగ్గడమే కారణం. జంతుకణాలలో ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి లేదా అసలుండవు. ఇక ప్లాస్టిడ్లు. వీటిలో అత్యంత ముఖ్యమైనవి హరిత రేణువులు అంటే క్లోరోప్లాస్ట్లు అని మనం చదువుకున్నాం. ఖచ్చితంగా. ఇది జీవ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన కణాంగమని చెప్పవచ్చు. హరిత రేణువులు మొక్కల యొక్క సోలార్ పవర్ ప్లాంట్లు. ఇవి సూర్యరశ్మిని ఉపయోగించుకుని కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని ఆహారంగా అంటే చక్కెరగా మారుస్తాయి. కిరణజన్య సంయోగక్రియ, ఫోటోసింథసిస్. అవును. పత్రహరితం అంటే క్లోరోఫిల్ అనే ఆకుపచ్చ వర్ణద్రవ్యం ఈ పనికి సహాయపడుతుంది. జంతువులు స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు కాబట్టి వాటి కణాలలో హరితరేణువులు ఉండవు. భూమి మీద ఉన్న జీవరాశి మొత్తం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ చిన్న సోలార్ పవర్ ప్లాంట్లపైనే ఆధారపడి ఉంది. అద్భుతం. మొత్తానికి 17వ శతాబ్దంలో రాబర్ట్ హుక్ చూసిన ఆ నిర్జీవ బెండ్రు గదుల నుండి మొదలుపెట్టి వృక్ష మరియు జంతుకణాల లోకల ఉన్న ఈ సంక్లిష్ట ప్రపంచం వరకు మన ప్రయాణం సాగింది. కణాలే జీవానికి ప్రాథమికమైన, వైవిధ్యభరితమైన మరియు అత్యంత వ్యవస్థీకృతమైన ప్రమాణాలని ఈ చర్చ స్పష్టం చేసింది. ఇక్కడ మనం ముఖ్యంగా గ్రహించాల్సిన విషయం ఒకటుంది. ప్రతి స్థాయిలోనూ నిర్మాణం మరియు విధి ఒకదానితో ఒకటి ఎంతగా ముడిపడి ఉన్నాయో గమనించాలి. అమీబా యొక్క మారుతున్న ఆకారం నుండి నరాల కణం యొక్క పొడవైన శాఖల వరకు, ఎర్ర రక్తకణం యొక్క ద్విపుటాకార డిజైన్ నుండి వృక్షకణం యొక్క దృఢమైన కవచం వరకు ప్రతి చిన్న వివరానికి ఒక స్పష్టమైన ప్రయోజనం ఉంది. జీవమనేది యాదృచ్ఛిక భాగాల సమాహారం కాదు. అది ఒక ప్రయోజనకరమైన డిజైన్ యొక్క అద్భుతమైన ఉదాహరణ. కరెక్ట్. ఈ ఆధారాల ప్రకారం ఒకే రకమైన పని చేసే ప్రత్యేక కణాలు కలిసి కణజాలాలను, కణజాలాలు కలిసి అవయవాలను, అవయవాలు కలిసి ఒక పూర్తి జీవిని ఏర్పరుస్తాయి. ఇది మనల్ని ఒక లోతైన ఆలోచనకు దారితీస్తుంది. ఫలదీకరణం చెందిన ఒకే ఒక్క కణంలో ట్రిలియన్ల కొద్దీ ప్రత్యేక కణాలతో కూడిన పూర్తి జీవిని నిర్మించడానికి అవసరమైన సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉంటే, జీవశాస్త్రంలో సమాచార నిల్వ మరియు సంక్లిష్టత యొక్క స్వభావం గురించి అది మనకు ఏమి సూచిస్తుంది?